నమస్కారం మిత్రులు. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః. ఈ వీడియోలో మీకు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నా. ఆ స్వామి నారాయణుడు మనకు ఇప్పుడు మహా అవతారు సినిమాలో హిరణ్యకశిపుని సంహరించారు. అయితే ఈ భక్త ప్రహ్లాదునితో ఈ వద్దు అని హరిని కీర్తిస్తావని వద్దు అనడంలో ఇంకా ఈ భక్త ప్రహ్లాదుని కంటే ఆ హిరణ్యకశిపుడే హరినామం చాలాసార్లు జపించడం జరిగింది. అయితే ఆ యొక్క హిరణ్యకశిపుని ఆయన మీద ఉన్న విమోచనం చేయడం జరిగింది. అలాగే హరినామ భక్త ప్రహ్లాదుని కంటే హిరణ్యకశిపుడు ఎక్కువ సార్లు హరినామ జపం చేశాడు కాబట్టి ఆ హిరణ్యకశిపుడు కూడా స్వామి మోక్షాన్ని ఇచ్చారు. అంటే ఆ నారాయణునికి మన స్వామికి పశ్చాత్తాపంతో అరే తప్పు జరిగింది స్వామి నన్ను స్వామి దగ్గరకు పోయి మనము స్వామిని వేడుకున్నట్లయితే మనని ఎవరైనా రక్షిస్తారు. స్వామికి శత్రువు అనే వారు ఉండరు. ధర్మాన్ని తప్పకుండా ఉంటే, ధర్మాన్ని రక్షిస్తే స్వామి ఎల్లవేళలా వారితో ఉంటారు. అమాయకులను పీడించడం స్వామికి ఇష్టం ఉండదు. స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే ప్రతి ఒక్కరిని మనకు కూడా స్వామి దర్శనం ఇస్తారు. మనం మనస్ఫూర్తిగా కాకుండా ఎలా అంటే నార్మల్ కొన్నిసార్లు మనకు అలాంటివి జరిగి ఉంటాయి. కానీ మన స్వామి మన ఎమ్మటి వచ్చి ఉండాలని అనుకోము. కొన్ని సమస్యల్లో మనం నిజంగా స్వామి వేడుకున్నప్పుడు కొంతమంది వచ్చి ఇట్లా సొల్యూషన్ చెప్పడము, ఒక దేవుని దగ్గర పోయినప్పుడు ఇలా తెలియదు అంటే ఆ రూపంలో ఆ నారాయణుడు, ఆ పరమేశ్వరుడు స్వామి భక్తులను ఎప్పటికీ అంటే ధర్మాన్ని రక్షించే ప్రతి ఒక్కరిని స్వామి కాపాడుతారు. స్వామికి నువ్వు ఈ అనంతకోటి విశ్వం, అనంతకోటి బ్రహ్మాండం ధర్మంతో న్యాయంతో ఉంటే అందరినీ కాపాడుతారు స్వామికి ఆ యొక్క అసురుణ్ణి బుద్ధి చెప్పి చాలా వరకు చేయడానికే చేస్తారు. స్వామి లక్ష్యం నారాయణ విష్ణుమూర్తి యొక్క ఆయన ఫస్ట్ స్వామివారు చాలా సర్వ ప్రయత్నాలు చేస్తారు. ఆ యొక్క అసురులు కానీ ఆ ధర్మాన్ని నాశనం చాలా విధాలుగా స్వామి వారికి చెప్పుంటాడు. అలా వినిపించుకొని వారిని ఇక ఆఖరి ప్రయత్నంగా ఇలా చేస్తారు. కాబట్టి స్వామివారు సంహారం చేస్తానే రారు. స్వామివారు ఆ భక్తుని యొక్క మార్పు తీసుకురావడానికే సర్వ విధాల ప్రయత్నం చేస్తారు. మనం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరిని స్వామి కాపాడుతారు. ఇప్పుడు సినిమాకు అయితే మిత్రులు, ముఖ్యంగా మహా అవతార్ నరసింహ స్వామి సినిమాలో ఆ స్వామి ఆ 3D యానిమేషన్ స్వామి నిజ దర్శనం చేసిన విధంగా ఉన్నది. మనం గత 20 ఏళ్ళ కింద వచ్చిన భక్త ప్రహ్లాద 25 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద వచ్చిన అదే అన్నమయ్య సినిమా చూడండి. ఆ అన్నమయ్య సినిమాలో సుమన్ గారు ఎలాగైతే వెంకటేశ్వర స్వామి అక్కడ నిలబడి ఉన్నారు అన్నట్టు అనిపించిందో, సేమ్ అదే గూస్బంప్స్ వరల్డ్ వైడ్గా అంటే గ్రాఫిక్స్ ఇక్కడ స్వామి నిజంగా ఆ యానిమేషన్ల అవతారాలు వచ్చి కనబడ్డ విధంగా ఉన్నదండి. ఇది
ఇది ఆరంభం మాత్రమే. ఇలాంటి యానిమేషన్ సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ ప్రపంచం మొత్తానికి సనాతన ధర్మం, సనాతన యొక్క విలువలు అది ఏందనేది మొత్తం తెలుసుకుంటారు. మళ్ళీ ఈ లోకం సుభిక్షం కాబోతుంది. మహావతార్ సినిమా ఇంకా ప్రతి ఊర్లో రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్క ఊరు అవుతుంది. మార్పు స్టార్ట్ అయింది, మార్పు మొదలైంది. 2014 నుంచే మోడీ గారు నుంచి మారింది. ఇప్పుడు ఇంకా మార్పు రాబోతుంది, వస్తుంది. ఈ హిందూ మిత్రులు మనము మన దేవుణ్ణి, మన ధర్మాన్ని, సనాతనాన్ని మనం ఎప్పుడు మనం చదవాలి, మనం పాటించాలి. మనం పాటించి పక్కవారు పాటించే విధంగా చూడాలి. నలుగురితో షేర్ చేయాలి. ఇదే మన లక్ష్యం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః.